హాయ్ అందరికి. సో 28th నవంబర్కి సూపర్గా నవ్వుకోవడానికి ఫ్యామిలీ 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 మొత్తం రండి. బికాస్ ట్రైలర్లో ఏదైతే ఫ్యామిలీ అని అనిపిస్తుందో ఇది ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా అనమాట. అఫ్ కోర్స్ ఫ్యామిలీ రారా ఏంటి, ఆ పోస్టర్ వెనకాల అలా కనిపిస్తూ ఉంటే నేషనల్ అవార్డ్ విన్నర్, అమేజింగ్ పర్ఫార్మర్ కీర్తి సురేష్ గారు ఇప్పుడు రివాల్వర్ రీటాగా వస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమి. సో హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీరు తీసుకొని వస్తున్నారు ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు. ఏంటి చేంజ్ ఈ ఫిల్మ్లోనా ముందు నుంచి? ఓ లైఫ్ లో కూడా తెలుసుకుందాం అయితే, ఈ ఫిలిం లో కూడా తెలుసుకుందాం అయితే. ఈ ఫిల్మ్ లో ఇప్పుడు చేంజ్ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ గా మీరు ఉప్పు కప్పు రంబు అది చేసాం ఇక్కడ ఈవెంట్, అది ఇక్కడే ప్రమోట్ చేసాం. సో అది ఒక సటైరికల్ కామెడీ ఆ జోన్ లో ఉంటుంది కదా. ఇది ఒక డార్క్ కామెడీ, యాక్చువల్లీ అది కూడా డార్క్ కామెడీయే, కానీ అది ఒక ఫిక్షనల్ వరల్డ్. కానీ ఇది ఒక ప్రెసెంట్ డైలీ జరుగుతున్నట్టు. సో ఇక్కడ యాక్చువల్లీ ఇన్ తమిళ్ ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ పాండిచ్చేరి అనమాట. ఇక్కడ ఐఎమ్ నాట్ షూర్ వేర్ ఇట్స్ హ్యాపెనింగ్, వేర్ ద స్టోరీ ఇస్ సెట్ ఇన్ అని నాకు తెలీదు. బట్ యా, సో ఇట్స్ లైక్ అ డైలీ లైఫ్. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 1 mother, 3 daughters. అందులో అండ్ సెకండ్ డాటర్. ఇట్స్ అబౌట్, మీరు చూసుంటారు ట్రైలర్లో, రైట్, హౌ ఒక పెద్ద డాన్ అక్కడ వచ్చి చనిపోతారు. దాని తర్వాత గొడవలన్నీ ఎలా మేనేజ్ చేస్తారు, ఆ ఫ్యామిలీని ఎలా సేవ్ చేస్తుంది అనేది ఒక లైన్ కాదు, దట్ ఈస్ ద స్టోరీ. ఇట్స్ అబౌట్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఫుల్ ఫన్, ఒక 24 hours లో జరుగుతుంది ఈ స్టోరీ. ఇది మొత్తం కంప్లీట్ గా 24 hours లో జరుగుతుంది. సో నాకైతే ఒక 2-3 కాస్ట్యూమ్ చేంజెస్ ఉంటుంది అంతే. రాధికా మ్యామ్ చూసారు కదా, రాధికా మ్యామ్ క్రేజీగా ఉంది, ఆవిడ ఫన్ కూడా. రాధికా మ్యామ్ కి ఒక్కటే కాస్ట్యూమ్, ఫిల్మ్ మొత్తం ఒక్కటే మాల వేసుకున్నారు దాని కాబట్టి. సో ఇది ఒక ఫన్ 24 hours లో ఇవన్నీ ఎలా జరుగుతుంది అనేది. రైట్. జనరలీ లైక్ అంటే సినిమాలు ఇప్పుడు చేంజ్ అవుతూ ఉన్నాయి. లాట్ ఆఫ్ లైక్ అంటే కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, దాన్ని బేస్ చేసుకొని వచ్చే ఫిలిమ్స్, ఈవెన్ దో స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ ఆల్సో బిగ్గెస్ట్ హిట్స్ వస్తున్నాయి. ఈ తెలుగు రీసెంట్గా చూస్తే లిటిల్ హార్ట్స్ అండ్ డిఫరెంట్ జోనర్స్, బట్ హిట్స్ వస్తున్నాయి అనమాట. ఇంతకు ముందు బ్యాక్ చూసినప్పుడు హీరో ఫిలిమ్స్ అనేవాళ్ళం, ఇప్పుడు కథే హీరో అంటున్నాం మనం. సో యూఆర్ ఆల్సో లైక్ మహానటి తర్వాత నుంచి ఫస్ట్ నుంచి మీ పేరు మీద ఒక సినిమా రన్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. యూ స్టార్టెడ్ దట్ అండ్ ఒక రేంజ్లో హ్యూజ్ సక్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. నవ్ కీర్తి సురేష్ లైక్ హీరో అని చెప్పాలా ఒక సినిమాకి, లేకపోతే ఏమనాలి అంటే హీరో కీర్తి సురేష్? when sometimes when I'm shooting for these kind of films, some people will ask me, ఏ సినిమా చేస్తున్నా, ఈ సినిమా చేస్తున్నా, హీరో ఎవరు, నేనే అంటాను. సో ఇలాంటి సినిమాలో ఎస్, బికాజ్ ఇట్స్ ఆన్ అవర్ షోల్డర్స్ కాబట్టి ఇది మన ఫిలిం. బట్ ఆనెస్ట్లీ నేను లీడ్ చేస్తున్నాను అంతే, కానీ మిగతా వాళ్ళందరూ లైక్ చాలా మంది సపోర్టింగ్ కాస్ట్ ఉన్నారు. లైక్ ఇది సుబ్బరాయన్ మాస్టర్, so the one who dies in the film, he's one of the most reputed action choreographers. So ఆయన యాక్ట్ చేశారు. ఆయన అబ్బాయి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు, దిలీప్ అని, దిలీప్ సుబ్బారాయన్ అని. I worked with him a lot of times. And then there's Kingsley, Ajay Ghosh sir, and Sunil sir. So many people are there. So many, it's a lot of cast together. So Sunil sir, yeah, Sunil sir, andaru unnaru. And for this kind of a film, you need this kind of a casting, right? And it's not just about nenu center lo anedi matram kaadu. You need this kind of a casting to pull off the film nicely. Sure. And we also have a very డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్. ఇలాంటి ఒక కాంబినేషన్ ఎప్పుడు మనం
ముందు చూడలేం. సో యాజ్ అ కాంబినేషన్, యాజ్ అ కాస్టింగ్ ఓవరాల్ ఐ థాట్ ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రైట్. వెన్ యూర్ డూయింగ్ లైక్ అంటే ఒక ఎమోషనల్ ఎక్కువగా ఉన్న ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ సెట్ కానీ ఆ మూడ్ కానీ ఆఫ్టర్ ప్యాకప్ కానీ అదొక ఇది ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఆ కామెడీ టైమింగ్ కానీ ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది, సెట్లో ఎంటర్టైన్మెంట్ బోర్డ్ అంటుంటుంది, బికాజ్ మొత్తం అందరూ ఫన్ క్రియేట్ చేసే వాళ్ళే ఉన్నారు ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. అది ఎలా ఉండింది షూట్ టైం అంతా? జనరల్ గానే when you're shooting comedy it's fun because మనకి పర్ఫార్మెన్స్ అనే ఒక స్ట్రెస్ టెన్షన్ ఈ క్యారెక్టర్లో ఉండాలి, ఇది ఐ మీన్ ఆఫ్ కోర్స్ క్యారెక్టర్లో ఉండాలి, కానీ ఇట్స్ నాట్ హెవీ ఆన్ యువర్ హార్ట్. ఇట్స్ వెరీ లైట్ హార్టెడ్ బికాస్ కామెడీ కాబట్టి. అండ్ ఎవ్రీ షార్ట్ వెన్ యు ఆర్ పర్ఫార్మింగ్ ప్రాబబ్లీ వీల్ ఆల్సో లాఫ్, you'll have some bloopers. దాని తర్వాత sometimes it's difficult to get the shot in the first take because we'll end up laughing. So అలాంటి ఓవరాల్ ద సెట్ విల్ బీ వెరీ లైట్ అండ్ దట్స్ వన్ రీజన్ వై నాకు కామెడీ చేయడం అంత ఇష్టం. అంటే ఐ ఫీల్ ఇట్స్ లైక్ అ బ్రీదర్ ఇన్ బిట్వీన్, ఇట్స్ లైక్ అ హాలిడే వైబ్లోనే ఉంటుంది. లైక్ యూఆర్ ఆల్సో వర్కింగ్ బట్ ఇట్ స్టిల్ ఫీల్స్ లైక్ home and you're doing something very fun. So I love doing comedy and usually any comedy related, I mean comedy genre lo unna set lo kuda aa vibe vachchestundi. When it's a serious film it could be little serious. I mean of course you'll have your own fun in the set, but this will entirely be very very light because you're not thinking too much. Correct, yeah. So it'll be very light. Adi నాకు చాలా ఇష్టం. రైట్. యూ మెన్షన్ వన్ థింగ్, మీరు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి యూనో టేక్ కూడా డిస్టర్బ్ అయ్యి అది కాస్త ఒక 4-5 టేకుల వరకు వెళ్ళి సో అది జరుగుతుంది. అది ఎక్కువగా ఎవరి వల్ల జరిగింది, ఎవరి టైమింగ్ వల్ల జరిగింది? యాక్చువల్లీ ఒక్కొక్క టేక్కి చేంజ్ అవుతుంది. 1-2 times నా వల్ల జరిగింది. రాధికా మ్యామ్ని చూస్తున్నప్పుడు, కింగ్స్లీ వాళ్ళని చూస్తున్నప్పుడు సంథింగ్, సునీల్ గారు హీస్ డూయింగ్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్, సో హిస్ అండ్ మై సీన్స్ ఆర్ వెరీ సీరియస్, బట్ అదర్ పీపుల్ ఆర్ మోర్ ఫన్. అలాంటి సీన్స్లో లైక్ సమ్టైమ్స్ you finish the shot but you might be smiling in one corner. So then you'll end up doing this. నా టేక్లో జరిగింది, ఐ థింక్ నా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ టేక్లో జరిగింది, అందరి టేక్లో అప్పుడప్పుడు ఏదైనా జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, చూస్తేనే నవ్వు వస్తుంది, ఇంకా ఆయన నోరు తెరిచి మాట్లాడితే నాకు చూస్తేనే నవ్వు వస్తుంది. తన వాయిస్, తన మాట్లాడే విధానం చాలా డిఫరెంట్గా, ఎక్స్ప్రెషన్స్ అసలు క్రేజీ ఉంటుంది. ఆయన రూటే సెపరేట్, అది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. కెన్ సే దట్. సో వెన్ యూ లైక్ ఫస్ట్ టైం వచ్చి చంద్రు గారు మీకు చెప్పగానే ఆ నరేషన్ కూడా అలానే ఉండిందా? ఫుల్ ఫన్, లైక్ ఓకే చిల్, ఇమీడియట్లీ యూ సెడ్ yes? Immediately I said yes. విన్నాగానే I was like చాలా బాగుంది, చేద్దాం. బికాజ్ I could see the picture. చంద్రు చెప్తున్నప్పుడే I could see the picture ఎలా ఉంటుందో, ఇది ఎంత ఫన్గా ఉంటుంది. అండ్ తన వర్క్ చేసింది ఇంతవరకు వెంకట్ ప్రభు గారితో. సో people who know his style, they know how quirky and fun his sets are, his films are. So ఆయనతో వర్క్ చేయడం వల్ల he obviously has that style of making. And I keep telling Chandru that you also have one Priyan sir touch to you. Yeah, okay. Priyadarshan gar touch, like that full fun alanti oka vishayam. So when he narrated the story, appude naku chaala nachindi, like because I was laughing. Wherever I have to laugh, I was laughing. I think డైరెక్టర్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఐ నో డెఫినెట్లీ ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు, ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. సో I did react quite well. So I think I'm sure he would have been very happy. And immediately నేను చెప్పాను చాలా బాగుందండి, చేద్దాం ఇది. Right. So then we set the project immediately. So personally what kind of films do you like most? అంటే while అంటే వాచ్ చేయడానికి కానీ లేకపోతే చేయడానికి కానీ, these kind of films are action films or more emotional films?
Actually, you end up watching every kind of film because you are in cinema. But a go-to film will be either an action, Okay. because it's fast-paced, or comedy. Right. Action or comedy. So, ఇది comedy action. ఇది కామెడీ యాక్షన్. So yeah, action or comedy. Emotional will be like Very rarely will you. next step kani, because you need that hard to take appudu That that much of emotion. pain, yeah. Because when you're coming after a very stressful day, then you don't want to put your entire don't want to feel bad towards the end of the day annattu. So Right. but otherwise when you have like a long day time ఉన్నప్పుడు we'll definitely watch emotional films. మేము ఇంకా మీరు రివాల్వర్ తెచ్చి ప్రమోట్ చేస్తారేమో అనుకున్నాం. థ్యాంక్ గాడ్ బతికిపోయాను నేను. ఎనీ రాంగ్ క్వశ్చన్ లైక్ చలో షూట్. Most of the interviews till yesterday, I was doing that only. Everyone had a revolver. They were like, so we used to have fun with all these revolvers, guns, ikkada, akkada. So I think that much is over now. And people already had doubt if it is a action movie, family అంటున్నారు కానీ రివాల్వర్ తో తిరుగుతున్నావు ఏంటి. సో ఐ సెడ్ లిసన్, దిస్ ఇస్ రివాల్వర్ ఉంది కానీ ఇట్స్ లైక్ కామెడీ యాక్షన్, ఇట్స్ నాట్ సీరియస్ యాక్షన్. కరెక్ట్. యా అసలు ట్రైలర్ చూస్తే అది అర్థమవుతుంది క్లియర్గా. ట్రైలర్లోనే చెప్పారు మీరు ఇది ఫన్ ఉంటుంది చాలా అని. ఆయన అన్నిసార్లు ఫ్యామిలీ అనేసరికి ఫ్యామిలీస్ అందరికీ వినిపడ్డాయి. సో 28th నవంబర్కి థియేటర్కి వెళ్ళాలి అని చెప్పి. అండ్ యా వెన్ లైక్ అఫ్ కోర్స్ ఇది కామెడీ యాక్షన్ అయినా కూడా ఎంతో కొంత యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి కదా. ఫైట్స్ ఎలాంటివి ఏమైనా ఉన్నాయా ఇన్ ఫన్ వే? ఆర్ ఎల్స్ గన్ చూపించడం వరకే భయపడ్డారా వీళ్ళు? మీరు గట్టిగా చూస్తేనే భయపడ్డారా వీళ్ళు? యాక్చువల్లీ ఆ సీక్వెన్స్ కి ఏం కావాలో అలాంటి యాక్షన్. ఒక కార్ చేసి ఉంటుంది, ఆ సీన్ కి ఏం కావాలో. ఆ కార్ కాదు, ఆ కార్ నెంబర్ ఏంటి చాలా వెరైటీగా ఉంది. పాన్ 256. యా యాక్చువల్లీ ఐ థింక్ తన కార్ అనుకున్నా. ఓకే. సో అకార్డింగ్ టు ద సీక్వెన్స్ ఉంటుంది, లైక్ స్టోరీలో ఏం కావాలో అలాంటి. నాట్ బికాజ్ ఓకే ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టాలి ఇక్కడ అలాంటి ఏ ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ అకార్డింగ్ టు ద సీక్వెన్స్ లో ఎలా ఉండాలో అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. రైట్. ఇది ఏ టైం జోన్ లో జరుగుతుంది? బికాస్ నాకు ఆ కార్ చూసిన తర్వాత డౌట్ వచ్చింది. ప్రెసెంట్ అది తన వింటేజ్ కార్ కలెక్షన్ ఉంటుంది. నో పీరియడ్, నథింగ్, జస్ట్ ప్యూర్లీ ప్రెసెంట్. పాపం ఇంత వింటేజ్ కార్ కలెక్షన్ ఉండి రియల్ లైఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని షూట్ చేసి ఆయన వచ్చి ముగ్గురు ఆడపిల్లలు ఒక మదర్ ఉన్న ఫ్యామిలీలో ఎలా చనిపోయారు? అది అసలు ఏం జరిగింది? 28th కి చూడండి. దట్స్ క్రేజీ అసలు. అండ్ యా ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? బికాజ్ యూ ప్రమోటింగ్ దేర్, అంటే తమిళ్లో ఒక పక్క, ఇక్కడ ఒక పక్క బాలీవుడ్లో సినిమాలు. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం రావట్లేదా మీకు? ఒక పక్క అది ఎలాగో న్యాచురల్ గా వచ్చేస్తుంది. అదే ఇక్కడికి వస్తే ఇంత అనర్గళంగా తెలుగు వచ్చేస్తుంది, అక్కడ మాట్లాడితే తమిళ్ అఫ్ కోర్స్ అది మీరు న్యాచురల్ గానే వస్తుంది. ఐ థింక్ డైలీ నా లైఫ్ లో ఉంది. సో మేబీ దట్ ఈస్ ద రీజన్. బికాస్ ఇంట్లో మనం తమిళ్ మలయాళం ఈక్వల్ గా మాట్లాడదాం. బికాస్ నా ఇంట్లో we talk in Tamil to my mother, sister, grandmother. నాన్నతో మలయాళం, హస్బెండ్ తో మలయాళం. అండ్ నా కాస్ట్యూమర్ అన్న తెలుగు. అండ్ నా హెయిర్ మేకప్ చేసిన వాళ్ళు బాంబే నుంచి ఉంటారు. సో హిందీ. సో అది ఇన్ వన్ డే అది ఆ డైలీ లైఫ్ ఇస్ మల్టీలింగ్వల్. క్రేజీ. సో అలా మనం పాన్ ఇండియా సినిమాలు చేయడమే కాదు, పాన్ ఇండియా లెవెల్లో అందరినీ ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే చుట్టుపక్కల పెట్టుకోవాలి. పాన్ ఇండియాలో తిరుగుతున్నాం. సో ఈజీ అయిపోతుంది లైఫ్. సో వేరే వాళ్ళకి పే చేయక్కర్లేదు, లాంగ్వేజ్ కి అప్రోచ్ ఈజీ అయిపోతుంది. దట్స్ క్రేజీ. అండ్ యా ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడితే వెన్ లైక్ హీరోయిన్ ఓరియంటెడ్ అనే అనాలి, ఎందుకంటే పోస్టర్ మీది, సినిమా మీది. అఫ్ కోర్స్ మీరు దాన్ని ఆల్రెడీ పుల్ చేయగలుగుతారు, ఆడియన్స్ దగ్గర నుంచి యూనో అప్రిసియేషన్ కానీ లేకపోతే ఆ సక్సెస్ కానీ తీసుకొస్తారు అని ఇంతకుముందే ప్రూవ్ అయింది. బట్ అగైన్ లైక్ ప్రొడ్యూసర్ స్పెండింగ్ సో మచ్ మనీ అన్నప్పుడు దే ఆల్సో థింక్ కదా ఏంటి ఎలా అని. బట్ దీస్ ప్రొడ్యూసర్స్ ఆల్వేస్ కంటెంట్ మాత్రమే నమ్మే వస్తున్నారు. ఒక పార్కింగ్ ఇచ్చారు, ఒక మహారాజా ఇచ్చారు, నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది ఈ ప్రొడక్షన్కి. సో వాట్ యూ సే అబౌట్ దెమ్?
Yeah, both of them, Jagdish and Sudhan, both of them are very good friends. And in Chappagane, they put this project together. So it's also not just the trust on me, it's definitely the trust on the script also. So very happy that their choice of projects are also very nice. And వాళ్ళ కేటగిరీలో నేను రావడం కూడా I feel very happy. And we need these kind of people who can support women in the right way, in the right kind of projects. Yeah. And అలాంటి ఒక ప్రాజెక్ట్ ఇది. And it's been a while అండి, చాలా రోజులు అయింది after you've seen a dark comedy. Yeah, I saw one Nayanthara's film long back that Telugulo Kokko Kokila, Telugulo Kokko Kokila, yeah. Kokko Kokila, Tamillo Kolamavu Kokila. Yeah. So yeah, so that was one of the best reference till date for a woman-led film in a dark comedy genre. And దాని తర్వాత అలా ఏం రాలేదు, because even now when we were promoting the film, a lot of them were asking, is this like Kolamavu Kokila ani? The genre is the same, but the setting, the story entirely is different. But ala feel avadam, why is that? Because you don't have too many films in this genre. So if it was a male-led film, they'll not compare it to any other films, because you have so many other films. True, yeah. But in this, as a good reference, that is there. Kabatti ఒకటే ఉంది. So can't remember anything else much, right? So ఈ genre, ఈ women drive చేసిన ఈ genre అంత మనం explore చేయలేదు. So I think it's a nice genre to be explored by women in future. Like even if others want to do, I think it's a great genre because it has a very very good pull for family audience kada, because it's fun, it's entertainment, no brainer. Yeah, like a film like వచ్చి చూసామా హ్యాపీగా నవ్వుకున్నామా ఇంటికి వెళ్ళామా అంతే. Yeah, so ఇప్పటికే ఐ రిమెంబర్ నయనతారాస్ ఫిలిం లైక్ కోకో కోకిలా ఏదైతే చూసామో ఫ్రేమ్ టు ఫ్రేమ్ గుర్తుంటుంది. ఈవెన్ దో స్టిల్ లైక్ యూట్యూబ్ లో చూసినప్పుడు, రీల్స్ చూసినప్పుడు, షార్ట్స్ చూసినప్పుడు స్టిల్ లైక్ అరే భలే ఉంటుంది, అమేజింగ్ ఫిల్మ్ అని. ఈవెన్ ఐ వాచ్డ్ ఇట్ అగైన్ బిఫోర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఓ లవ్లీ. యా, ఇంకా మనం రివాల్వర్ రీటా గురించి మాట్లాడదాం. సో రీటా ఎలాంటి అమ్మాయి? రీటా యాక్చువల్లీ ఒక ఇప్పుడు మీరు బయట చూసారంటే ఇట్ విల్ బి లైక్ వన్ ఆఫ్ ద పీపుల్ అలా ఉంటుంది, అలాంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి చేతిలో గన్ ఇచ్చామంటే, రివాల్వర్ ఇచ్చామంటే ఎలా ఉంటుంది? సో షీ లుక్ లైక్ షీఈస్ జస్ట్ క్యామోఫ్లాజ్డ్ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద కమ్యూనిటీ, అలానే ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ షీ సమ్వన్ ఒక బలవంతంగా హీరోయిక్గా స్టాండ్ అవుట్ చేస్తున్న ఒక అమ్మాయిలా కాకుండా షీఈస్ లైక్ ఎనీబడి ఎల్స్, అలానే ఉంటుంది. బట్ బికాస్ దిస్ థింగ్ హ్యాపెన్స్ టు అవర్ ఫ్యామిలీ, సో హౌ ఇస్ షీ సేవింగ్ హర్ ఫ్యామిలీ, హౌ ఇస్ షీ సేవింగ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అనేది విషయం. And as she works in a restaurant as a manager. Okay. In a food court. So that is her. Well, she's a manager. So normal. General. Every life ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. But revolver రావాల్సి పట్టుకోవాల్సి వస్తుంది. ఒక డైలాగ్ కూడా ఉంటుంది రాధిక. అది ఎప్పుడు ఎలా అనేది మీరు చూడాలి. Yeah. So 28th November. Yes. రాధిక చెప్తూనే ఉంటాను 28th. సో రాధిక మ్యామ్ ది ఒక డైలాగ్ ఉంటుంది, ఫ్యామిలీ మీదకి ఎవరైనా వస్తే సో అది మోసమైనా ఏదైనా చేసి ఫ్యామిలీని కాపాడాలి, ఫ్యామిలీని కాపాడాలి అంతే. సో మీకు అండ్ రాధిక మ్యామ్ కి మధ్యలో సీన్స్ క్రేజీగా ఉంటాయి, థియేటర్లోనే అర్థం అవుతుంది. బికాజ్ ఐ సా వెరీ స్మాల్ కదా ట్రైలర్లో చూసినప్పుడు. బట్ యూ టెల్ మీ లైక్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రాధిక మ్యామ్తో, అండ్ మీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది బిగ్ స్క్రీన్ మీద? యాక్చువల్లీ రాధిక మ్యామ్ క్యారెక్టర్ చాలా బాగుంది. లైక్ అండ్ నోయింగ్ హర్ how much of a performer she is and the way she pulls off that character, like pichakindi, like when you're watching it, it's so much fun to watch and it's so much fun to shoot with her, right? Because after these many years, when you're seeing a senior working,
like, you know, not that, you know, she has that vibrant energy, like how it will be like her first day of shoot, or like for the very first time. That's the kind of energy she has, and how she puts together things and how she talks. Chala baga cook chestaru. సెట్ లోకి తీసుకొచ్చేవారా లేకపోతే సెట్ లోనే కుక్ చేసేవాళ్ళ? No, she got to the set. ఓకే. One bread. నేనా? నేను తింటాను. సెట్ అది కూడా నేను నమ్మట్లేదు. తింటాను కూడా నమ్మట్లేదు. బాగానే తింటానండి నిజంగా. వర్కౌట్ చేస్తాను. మేము ఫస్ట్ కలిసిన కీర్తికి ఇప్పుడు కలిసే కీర్తికి చాలా తేడా ఉంది. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వేరే రకంగా నేను తింటూనే ఉంటా, కానీ I started working out మధ్యలో. That is the only difference. Otherwise nothing. But I eat. I can eat well. Okay. I mean, touch wood, I can eat well. I don't ever want to lose it. And I work out so that I can eat. Okay. అది వర్కౌట్ కూడా చేయాలి, తినడమే కాదు. తినడానికి నేను వర్కౌట్ చేస్తాను. అదే తినడానికి మీరు వర్కౌట్ చేస్తారు, కానీ మేము తిన్న తర్వాత ఆయుసంతో వర్కౌట్ చేయలేము, అది ప్రాబ్లం. So it was fun to work with her. Her character is crazy. Our combination is very nice. Her character by itself is done very beautifully. ఎందుకంటే సో మీరు చెప్పారు కదా ఇప్పుడు that ఫ్యామిలీకి ఏదైనా వచ్చిందంటే, సో ఇమాజిన్ her in that look, in that costume, and she saying this, that itself is one ఒక kick వస్తుంది. So her character is very, very nice, and our combination she's actually like equal, like to my character, right? So not less or more. So we both have a great combination, and I think it's worked out well. డెఫినెట్లీ. చిన్న సీన్ లైక్ అంటే దాంట్లో లాగేటప్పుడు నేను మాలలో ఉన్నానే అంటే మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్, కోర్స్ ఎన్ని సినిమాలు చేశారో ఆవిడ, బట్ అగైన్ లైక్ ఆ టైమింగ్ క్రేజీ ఉంటుంది. ఈవెన్ దో వెన్ ఎవర్ ఐ మెట్ హర్ లైక్ అంటే పర్సనల్గా స్టేజ్ మీద మైక్ ఇవ్వగానే కూడా రాధిక మ్యామ్ నుంచి ఒక కామెడీ టైమింగ్ వస్తుంది. సో ఒక ఫన్ జనరేట్ అవుతుంది. I think it comes naturally to her. She doesn't have to think. Right. ఈవెన్ రియల్ లైఫ్ లో కీర్తి ఆల్సో లైక్ దట్. సో చాలా ఫన్. నేను మిగతా అన్ని సీరియస్ ఫిల్మ్స్ చేయడం వల్ల మేబీ నేను అప్పుడు చూడలేదేమో, కానీ లాస్ట్ టైం వెన్ లైక్ ఇక్కడ ఒక షో జరిగిందో అక్కడ నేను మీ కామెడీ టైమింగ్ చూసాను. I think people who know me will know. ఓకే. సో కీర్తికి రివాల్వర్ ఇచ్చి పర్సన్ని కాదు, హ్యూమన్ని కాదు, ఒక సిచ్యువేషన్ని షూట్ చేయాలి అంటే దేని చేస్తారు మీరు? మీ లైఫ్ లోంచి ఒక సిచ్యువేషన్ షూట్ చేసి అరేంజ్ చేసి పడేద్దాం తీసేసి. నా లైఫ్ లో ఒక సిచ్యువేషన్ నా లైఫ్ లో ఏ సిచ్యువేషన్ అలాంటి ఒక సిచ్యువేషన్ ఏం లేదు. ఏదైనా చూసింది, ఏదైనా జరిగింది, సోషల్ మీడియా రిలేటెడ్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మిమ్మల్ని ఎక్కువ బోదర్ చేసేదైనా అయ్యుండొచ్చు, ఆర్ ఎల్స్ హర్ట్ చేసిందైనా అయ్యుండొచ్చు. ఐ మీన్ చూసి షూట్ చేయాలనే ఓన్లీ సిచ్యువేషన్, ఓన్లీ ఆ సిచ్యువేషన్. ఎస్, అది దట్ ఈస్ డిఫికల్ట్ కదా. సో మనం ఎవరైనా మనుషుల్ని షూట్ చేస్తే అది కేసు అవుతుంది, కష్టం. కాబట్టి ఆ క్వశ్చన్ అడిగినందుకు కూడా ఏదైనా సెక్షన్ ఉంటుందేమో అని నేను అడగట్లేదు, అందుకే సిచ్యువేషన్ అయితే ఓకే. సేఫ్ విమెన్ సేఫ్టీ కి వస్తున్న ఆ సిచ్యువేషన్స్. ఎస్. సో దానికి ఎవరైనా ప్రాబ్లమెటిక్ ఉంటే ఆ సిచ్యువేషన్ ని మీరు షూట్ చేద్దాం. ఓకే. సో డెఫినెట్లీ ఒక పక్క ఇన్ని ఫిలిమ్స్ చేస్తున్నారు, బట్ అసలు మీకు టైం దొరుకుతుందా? ఇందాకే అన్నారు ఇంట్లో ఒక పక్క తమిళ్, మలయాళం అని. మలయాళం మాట్లాడడానికి అవుతుందా? అంటే హస్బెండ్కి ఆ టైం దొరుకుతుందా? బికాజ్ ఆల్వేస్ సెట్స్ ఎక్కువ. యా, బట్ ఎలాగో వి కైండ్ ఆఫ్ మేకప్ సమ్ టైమ్, బట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి వెరీ హెక్టిక్. ఐల్ బి ట్రావెలింగ్ కంటిన్యూస్లీ, హీల్ ఆల్సో బి ట్రావెలింగ్. బట్ ఎప్పుడైనా maybe sometimes if you're shooting in Chennai it's easy. Hyderabad also sometimes you can fly. Bombay ante maybe if it's a long schedule ante maybe only like 15-20 days tarvata. But we manage, and we're used to this because we've always been in a long distance relationship. So okay, it's not a big deal for us. First అది అలవాటు అయిన తర్వాత పెళ్ళయింది, I think. Yeah, so yeah. So we got used to it long back. రైట్. సో అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ వెన్ కామెడీ
డార్క్ కామెడీ లైక్ కామెడీ ఎనీ ఫిల్మ్ మ్యూజిక్ ప్లేస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ రోల్. Yeah. సో ఈ సినిమాలో కూడా బికాస్ ఆ ఫన్ జనరేట్ అవ్వాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ తో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో వింటేనే మనకు ఆ ఫన్ జనరేట్ అవుతుంది అండ్ ఆ సీన్ గుర్తుండిపోతుంది. ఆయన గురించి ఇందులో ఎన్ని పాటలు ఉండబోతున్నాయి అండ్ అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ ఏనా? Actually, situationally, you don't have like extra songs ఏం లేదు. I think one song Danger మామే తెలుగులో కూడా మామేనా. సో నేను తమిళ్లోనే విన్నాను అది. ఓకే ఓకే. సో డేంజర్ ఆ ఒక సాంగ్ ఉంది, ఒక హ్యాపీ బర్త్డే అని ఒక సాంగ్ వస్తుంది, కానీ దట్ విల్ బి విత్ ద సిట్యుయేషన్. ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ సిట్యుయేషన్ అప్పుడు ఫిలిం లో. హ్యాపీ బర్త్డే, దట్ బర్త్డే జరుగుతున్న ఆ సిట్యుయేషన్. దెన్ దేర్ ఇస్ వన్ మోర్ సాంగ్ which is just releasing today. It's called in Tamil it's Masala Malama please. Masala Malama, okay. So I don't know what meaning. I don't know. Masala Malama. It goes like Masala Malama le Masala Malama, something like that. So it's very funny. It's a very like fun little folkish mixed song. So that is there. So actually movie lo, because it's happening in 24 hours, right? So you don't have much time for anything. Songs. So నాకు లవ్ ట్రాక్ లేదు, పార్ట్నర్ లేదు, ఏం లేదు. గన్తోనే లవ్, ఫ్యామిలీతోనే లవ్. Yeah, because I have to take care of my family. 24 hours లో దేనికి టైం లేదు. So yeah, no, it will not be a very song kind of film. లైక్ స్టోరీ జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక సాంగ్ వస్తుంది అంతే. ఓకే. అండ్ జాన్ విజయ్ ఆయన టైమింగ్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఆయన ఒక పక్క విలనిజం ఎంత బాగా చేస్తారో ఇన్ ఫన్ కూడా అంతే బాగా చేయగలుగుతారు. ఆయన వాయిస్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. డైలాగ్ మాడ్యులేషన్ has a very peculiar voice. Yeah. సో కాంబినేషన్ సీన్స్ ఉంటాయిగా మీకు? I have a lot of combinations with him. దిస్ కాస్టింగ్ ఆల్ లైక్ అంటే మీరు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సునీల్ గారు, అజయ్ ఘోష్ గారు వీళ్ళందరూ కనిపిస్తున్నారా? సో అది ఫస్ట్ నుంచి ప్లానా లేకపోతే అఫ్ కోర్స్ దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్? It was a plan, I think, from the beginning that they'll also be nice for Telugu and for the characters also they'll fit in properly. Right. So it was like a two-way decision. Right. So Revolver Rita అనగానే మీకు ఒక మెమరీ లైక్ టక్కని వచ్చేదంటే ఏంటి? యాక్చువల్లీ సునీల్ గారితో నాకు ఒక సీన్ ఉంది, ఒక మోనోలాగ్ లా, ఒక 1 minute 1.5 minute ఏదో డైలాగ్ లా. అది ఆ సీన్ టక్కనే గుర్తొచ్చేస్తుంది ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు. సీరియస్ సిచ్యువేషన్ ఆర్ ఫన్? చూస్తున్నప్పుడు ఫన్ గా ఉంటుంది, అక్కడ సీరియస్ గా ఉంటుంది. అదే కదా డార్క్ కామెడీ అంటే, డార్క్ గా ఉంటుంది. అక్కడ లోపల ఉన్న వాళ్ళకి బయట నుంచి చూస్తున్న వాళ్ళకి కామెడీగా ఉంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. రైట్. అండ్ టైటిల్ Day 1 పెట్టడం జరిగిందా లేకపోతే? యాక్చువల్లీ ఈవెన్చువల్లీ అప్పుడు స్టోరీ విన్నప్పుడు ఈ టైటిల్ పెట్టలేదు, తర్వాత ఇది చెప్తున్నప్పుడు దే గాట్ రియల్లీ ఎక్సైటెడ్. At that time when I used to tell the title, ikkada they used to ask Revolver Rita, oh ikkada kuda Revolver Rani ani oka film undi antaru. Right. Then I used to say it's the same film in Tamil which is called Revolver Rita. And appud nunchi it is a very common thing, like edaina chinna oka action edaina manam chestunnam ante నువ్వేంటి పెద్ద రివాల్వర్ రీటా అంటారు. ఇక్కడ కూడా చెప్తారా? ఇక్కడ రాణి అంటారు, రివాల్వర్ రాణి. No, but do they say like that? So it's a very it's a title, but it's a used phrase in a lot of people's lives, like not on an everyday basis, but when you say it's there already. అంటే వినగానే ఓకే మనం విన్నాము అన్నట్టు అనిపిస్తుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఫన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కి, డార్క్ కామెడీస్ కి లాజిక్ అంటే ఎక్కువ మ్యాజిక్ చాలా చాలా అవసరం. ఇందులో లాజిక్స్ ఎక్కువ ఉంటాయా, మ్యాజికే ఉంటుందా? ఆర్ ఎల్స్ బోత్ మిక్స్డ్? మోర్ ఆఫ్ మ్యాజిక్. దీస్ కైండ్ ఆఫ్ లాజిక్ ఉంటుంది, బట్ నాట్ లైక్ లాజిక్ అంత లాజిక్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఫన్ మ్యాజిక్. Right. Basic logic will be there anta. Right. So ఇప్పుడు 28th రివాల్వర్ రీటర్న్ కలుస్తున్నాం అండ్ దాని తర్వాత లైనప్ లైక్
ఎలా ఉంది? So, Revolver Rita, now it's releasing. Then I'm doing one Tamil film with director Miskin sir. He's acting, not under his direction. I'm acting with him. It's a very different kind of drama film. Praveen అని ఒక కొత్త డైరెక్టర్ చేస్తున్నారు. He assisted in this. He co-wrote this film Gargi. And I also worked with him in Tana Sendakutam, Surya Garu film. Right. So he used to assist at that time. So I know him from that time. That film is happening now. And then Vijay Gartho, that film is happening. Dil Raju Gardi. Yes. And then I finished one Hindi web series, Akka ani, for Netflix. Adi probably next year eppudaina vastundi. Okay. Then I also did one more Hindi film, but adi it's not announced officially anamata. Okay. So I can't talk about it. Inka Malayalam film next year చేస్తున్నాను. So 2026 calendar మొత్తం full touch wood. Yeah. Honestly, yes. క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నమాట అయితే 2026 లో కీర్తి నుంచి మాకు మెయిన్ చూడడానికి దొరికేవి. Thank you. దట్స్ అమేజింగ్. జనరలీ ఇక్కడ బ్యాగ్ మీ దాంట్లో ఒక బ్యాగ్ దొంగతనం చేసుకొని వెళ్తే దాంట్లోంచి రివాల్వర్ దొరుకుతుంది వాళ్ళకి. ఒకవేళ కీర్తి బ్యాగ్ ఎవరైనా తీసుకొని వెళ్తే దాంట్లో ఏం దొరుకుతాయి? తప్పకుండా రివాల్వర్ ఉండదు. Imagine if I had one. No, రివాల్వర్ ఉండదు, బట్ ఏం దొరకచ్చు అందులో? Maybe lip balm. ఈ సీజన్ లో చాలా అవసరం. I know, winter much needed. Actually it started ఇక్కడ చల్లగా అయిందా ఇప్పుడు హైదరాబాద్? ఈ టైం లో అనిపించదు, after 6 like after 6 అప్పుడు తెలుస్తుంది. Yeah. Last few days, I mean I was here last week and it was actually quite breezy in the morning, like even in the morning. Here హైదరాబాద్ లో, not Chennai. I know. చెన్నైలో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. ఇక్కడ ఒకే ఒక వెదర్ ఉంటుంది. I was like, చెన్నైలో ఉండి మీరు ఇంత కలర్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? నేను చిన్నప్పుడు హాలిడేస్కి వెళ్ళేదాన్ని ఒక 10 days. అక్కడ మై బాబాయ్ యూస్ టు స్టే దే, సో వెళ్ళేదాన్ని. 10 days లో నేను నేనులా ఉండేదాన్ని కాదు. It will change. Completely dark, like but tanning is good now. It's meant to be sexy. మీలాంటి కలర్ చెప్తే బానే ఉంటుంది, నాలాంటి కలర్ ఇంకొక లైట్ కలర్ కి ప్రాబ్లం. బానే ఉన్నారు కదా, మేకప్ తో కవర్ చేస్తున్నాను. No, looking good. సో ఫైనలీ లైక్ అంటే మీ వాయిస్ లాగే ఉంది, కానీ మేము కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. దీనికి డబ్ చేయలేదు, స్మృతి చేసింది. And Smriti has done so many films for me before this in Telugu. I think when I started off my film and then Miss India, so her voice texture and mine is I think somewhere the same. So I also always prefer her when I don't get to do it. So thank you, so big thanks to Smriti for doing this. I think ఈ షూట్ లో అన్ని ఉండడం వల్ల I was not able to dub the Telugu version, but whatever happens, whatever credit I get in this film, it equally goes to her, because I believe dubbing is a major part in a film. Dubbing is, I mean, acting is incomplete without giving your own voice. So it's more like I've done half and she's done half. So big thanks to Smriti. మీరు చెప్తే గానీ తెలియదు యాక్చువల్లీ, అది మీరే చేశారేమో అనిపిస్తుంటుంది, అంత సిమిలర్ గా అనిపిస్తుంది ఇద్దరి వాయిసెస్. అది గ్రేట్. Then good. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. వెయిటింగ్ ఫర్ 28th యాక్చువల్లీ. సో మీకే సౌండ్ వినాలి, మీరు సక్సెస్ సౌండ్ వినాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా రివాల్వర్ రీటా స్టైల్లో చెప్పాలంటే 28th కి రమ్మని ఎలా చెప్తారు వితౌట్ రివాల్వర్? అది కష్టం. November 28th కి రివాల్వర్ రీటా రిలీజ్ అవుతుంది. తమిళ్లో రిలీజ్ అవుతుంది, తెలుగులో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇట్స్ అ ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఇట్స్ అ డార్క్ కామెడీ ఫిల్మ్. ఫ్యామిలీ వచ్చి హాయిగా చూడొచ్చు ఈ ఫిల్మ్.
it's a very fun film, no brainer. Uchi haiga chusi navvi elipochu. So please go to the theaters and watch it. It's releasing on November 28th. Right. 28th November, Revolver Rita, family Family cinema. Family cinema. So thank you so much. This is Geetha Bhagat signing off. Take care. Bye.